గల కారణం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకి ముందు ఉపాధ్యాయులు మా ప్రభుత్వం రావడానికి చాలా సహకరించారు. వాళ్ళ యొక్క పోస్టల్ బ్యాలెట్లు నా కడుపు నిండిపోయిందని చెప్పి పోస్టల్ బ్యాలెట్లు సాయంత్రం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. కానీ ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర ఉపాధ్యాయుల గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ ఏ విధమైనటువంటి ఆలోచన కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంది. రెండో వైపున వరల్డ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా సాల్ట్ ఒప్పందంలో భాగంగా ఈ రోజున ప్రభుత్వ విద్యారంగాన్ని కుదేలు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వమే 117 జీవో తీసుకొచ్చి ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి 3, 4, 5 తరగతుల్ని ఉన్నత పాఠశాలలో కలిపారు. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక జీవోలను రద్దు చేసుకుంటూ తన యొక్క మార్కులు వేసుకున్నటువంటి జీవోలు తీసుకొచ్చింది. కానీ విద్యారంగంలో అమలు చేస్తున్నటువంటి సంస్కరణలు మాత్రం గత ప్రభుత్వం చేసినటువంటి సంస్కరణలకి మరింత పదులు పెట్టి ముందుకు పోతా ఉంది. ఈ రోజున ఈ బదిలీలు లేదంటే రేషనలైజేషన్ అని చెప్పి ప్రిఫరెన్షియల్ కేటగిరీ అని చెప్పి స్పౌజ్ అని చెప్పి రకరకాలుగా ఈ రోజున ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెడుతూ ముందుకు పోతా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఐక్యవేదిక పేరు చెప్పి పెద్ద ఎత్తున పోరాటానికి పిలిపిస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి అనేక అంశాల మీద కనీసంగా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఒక అడుగు దిగితే ఆ కమిషనర్ ఒక అడుగు దిగితే మధ్య మార్గంగా కొన్ని అంశాలని ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో జరిగినటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకి ఒక జిల్లాలో ఉంటే దాదాపు 2 నుంచి 2,500 ఖాళీల్ని వెబ్ ఆప్షన్లో పెట్టుకోవాలంటే గతంలో అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు మరలా పడితే వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్లేసులు లేక పెట్టుకుంటాం రాక దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఏజెన్సీ ప్రాంతాల్లో మగ్గిపోతున్నటువంటి పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలంటే కమిషనర్ ఒప్పుకున్నాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఒప్పుకున్నారు, ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ రాత్రికి రాత్రి మేము మాన్యువల్ కౌన్సిలింగ్ చేయము, వెబ్ ఆప్షన్సే చేస్తామని చెప్పి ఎంయూఓలకి వెబ్ఎక్స్ లో సమాచారం పెట్టి ఈ రోజున వెబ్ ఆప్షన్స్ కి సంబంధించి ఆయన ఓపెన్ చేశారంటే ఇది అప్రజాస్వామికం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.